నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డీవీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎవరైనా ఈజీగా చేయగలిగే మృదువైన నేతి బొబ్బట్టుని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ బొబ్బట్లు పిండి కలుపుకోవడం కోసం గిన్నె తీసుకోండి. గిన్నెలోన కప్పున్నర దాకా మైదా పిండి వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని పిండి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని మిక్స్ చేసుకోండి. పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. పిండి అంతా కూడా నెయ్యిని పీల్చుకునేంత వరకు బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండి మీద కొంచెం కరిగించిన నెయ్యిని అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. స్టఫింగ్ ప్రాసెస్ చూద్దామండి. 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో వేసుకుని 3 కప్పులు వాటర్ వేసి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఇలా బాయిల్ చేసుకోండి. ఇలా ఉడికితే సరిపోద్ది. ఈ ఉడికిన పప్పును ఒక స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా కూడా వాడిపోతుందండి. ఈ పప్పులో నీళ్ళని అసలు ఉండకూడదండి. నీళ్ళని వాడిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక దలసరిపాటి కడాయి పెట్టుకుని అందులో కప్పు దాకా బెల్లం వేసుకోండి. బెల్లం కరగడానికి కోసం కొద్దిగా వాటర్ వేసి ఇలా బెల్లం పొంగు వచ్చేంత వరకు కరిగించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తాన్ని కూడా ఇలా బెల్లంలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ దగ్గరికి అవనివ్వాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేయండి. చల్లారిపోయిన తర్వాత ఇలా కొంచెం గట్టిపడుతుందన్నమాట. మనం ఉండలు చుట్టుకోవడానికి వీలుగా తయారైపోతుంది. ఇప్పుడు ఈ పూర్ణం పిండి నుంచి కొంచెంగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకోండి. సో పూర్ణం రెడీ అయిపోయేలోపు ఈ పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండితో మనం బొబ్బట్లు తయారు చేసుకోవడమే. పిండిని ఒక్కసారి బాగా కలిపిన పిండితో కొంచెంగా పిండి తీసుకుంటూ స్టఫ్ చేసుకుని బొబ్బట్లు మాదిరిగా ఒత్తుకోండి. స్టఫింగ్ చేసాక ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ అయినా లేదా బటర్ పేపర్ కానీ తీసుకోండి. బొబ్బట్లు ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలన్నమాట. వీటిని చక్కగా మనం పెనం మీద 2 సైడ్స్ కూడా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా ఈవెన్గా వేగేటట్టు చూసుకోండి. దోరగా వేయించుకోవాలన్నమాట. మంటను కేవలం మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టి వేయించండి. ఇలా అన్ని బొబ్బట్లను కూడా వేయించుకుంటే సూపర్ టేస్టీ నేతి బొబ్బట్లు ఈజీగా సింపుల్గా రోజంతా మెత్తగా మృదువుగా ఉండేలాగా మన ఇంట్లోని బొబ్బట్లు రెడీ చేసేసుకోవచ్చు.